ఆడదాని నోట నిజం ఎందుకు దాగదు? కురుక్షేత్ర సంగ్రామంలో అందరూ చచ్చిపోయాక కృష్ణుడు కూర్చున్నాడు, ధర్మరాజు కూర్చున్నాడు, ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ చదువుతున్నారు ఒక్కొక్కటిగా. ఒక్కొక్క పేరు చెప్తే ధర్మరాజు నా పక్షం వాడని నువ్వులు నీళ్లు వదిలేవాడు. ఒక పేరు చెప్తే ధృతరాష్ట్రుడు లేచి నా పక్షం వాడని నువ్వులు నీళ్లు వదిలేవాడు. కుంతీదేవి అక్కడే కూర్చుని వింటోంది. మరి కర్ణుడు ఉన్నాడుగా అన్నారు. నా పక్షం వాడు కాదని ధృతరాష్ట్రుడు ధర్మరాజు అన్నారు. నువ్వులు నీళ్లు మేము వదిలిపెట్టాం అన్నారు. నువ్వులు వీళ్ళకి నోచుకోలేదు, తర్పణం లేదు, తట్టుకోలేకపోయింది కుంతీదేవి. అప్పుడు చెప్పింది లేచి, వాడు నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్ననే, తర్పణ విడిచిపెట్టు అంటుంది. ధర్మరాజు బోర్న ఏడుస్తాడు. అన్నయ్యని చంపించేశావు కదమ్మా, రాజ్యం ఏలవలసిన వాడు, ఎంత పని చేశావమ్మా, ఇంతవరకు చెప్పలేదు. ఆడదాని నోట నువ్వు గింజంత నాయనంతసేపు నిజము దాకగుండుగాక అని మొత్తం స్త్రీ జాతికే శాపవాక్కుని విడిచిపెట్టాడు ధర్మరాజు. ఇది రహస్యం. అందరూ జై శ్రీరామన్ కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.